నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన చేస్తోన్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ సమావేశం జరగనుంది. డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి తమకు గిరాకీ తగ్గిపోయిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఈ పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు మహాలక్ష్మి పథకాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. మహాలక్ష్మి పథకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమను పిలిచి భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాభవన్లో నిర్వహిస్తోన్న ప్రజావాణికి కూడా వందలాదిగా ఆటో డ్రైవర్లు చేరుకొని వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లతో సమావేశం కానున్న సీఎం ఎటువంటి హామీ ఇవ్వనున్నారన్నది ఉత్కంఠగా మారింది. ఇదే అంశంపై అప్డేట్స్ కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, ఆటో డ్రైవర్లు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? ఆటో మరియు ఊబర్ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు. ఇది ఒక ప్రత్యేక సమావేశం అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్ సర్వీస్ను అమలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పథకంతో పూర్తిగా మా ఉపాధి అంతా రోడ్డున పడిందన్నది ప్రధానంగా ఆటో, అదేవిధంగా ఊబర్ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మొదలు ఈ పథకం ఎప్పుడైతే మొదలైందో ఆ మరుసటి రోజు నుంచే వీళ్ళందరూ నిరసనలు కూడా చెప్తున్నారు. జిల్లాలో ప్రతి జిల్లాలోనూ అదేవిధంగా వివిధ పార్టీ నాయకులకు కలిసి వాళ్ళు మెమోరాండమ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వారితో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. వారికి ఉన్న ఆందోళనలు ఏంటి, వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలన్న దానిపైన ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 వారి అకౌంట్లో ఇస్తామన్న హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇప్పుడు ఈ మహిళలకు ఉచిత బస్ సర్వీస్ ద్వారా వారికి ఉపాధి కరువైందన్నది ప్రధానంగా ఒక ఆరోపణలు వస్తున్నాయి. వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకోవాలి, మాకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలన్నది ప్రధానంగా ఆటో డ్రైవర్లు అనుకోండి, ట్యాక్సీ డ్రైవర్ వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఆ డిమాండ్ ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అన్నది ఒక ప్రయారిటీ సంక్షేమ స్కీమ్ కింద ప్రభుత్వం తీసుకుంది. అందుకే మొదటి దఫాలోనే దాన్ని అమలు చేసింది. ఇప్పుడు ఆ పథకానికి ప్రత్యామ్నాయంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలన్నది, వారి నుంచి వచ్చే డిమాండ్స్ ఏముంటుంది, వారి నుంచి వచ్చే సూచనలు ఏముంటాయి, దానికి అనుగుణంగా ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా సాయంత్రం 4 గంటలకు వారితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. వారికి సంబంధించిన విజ్ఞాపనలు ఏమున్నాయన్నది వినబోతున్నారు. ఇప్పటికే వారు ప్రజా దర్బార్లో వాణిలో కూడా తమ అర్జీలను కూడా ప్రభుత్వానికి పెట్టుకున్నారు. మాకు న్యాయం చేయాలన్న అర్జీలను ప్రభుత్వానికి ఇప్పటికే పెట్టుకున్న నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు కూడా మెమోరాండమ్స్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్న సందర్భంగా వారి డిమాండ్స్ ఎలా ఉండబోతుంది, దానికి ప్రభుత్వం ఎలా ప్రత్యామ్నాయ మార్గాలను వారికి ఆదుకునే దిశగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాయన్నది కొంత ఆసక్తికరంగా మారింది. డ్రైవర్లకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రత్యేకమైన హామీ ఇవ్వబోతోందా? ఇప్పటి వరకు అయితే దానిపై ఒక స్పష్టత లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆటో డ్రైవర్స్ అనుకోండి, ఊబర్ డ్రైవర్స్ అనుకోండి, వీళ్ళందరూ కూడా వివిధ పార్టీల నాయకులకు కలిసి మెమోరాండం ఇచ్చారు. దాంట్లో కూడా వాళ్ళు ఎక్కడ కూడా క్లారిటీగా మాకు ఇతిమితంగా ఈ డిమాండ్ అమలు చేయాలన్నది వారు కూడా చెప్పలేదు. కేవలం మమ్మల్ని ఆదుకోవాలి, మా ఉపాధికి ఇది గండి కొట్టింది ఈ పథకం అన్నది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా మహిళలు ఆటోలు అనుకోండి, ఊబర్ ట్యాక్సీల్లో వెళ్తుంటారు కాబట్టి ఇప్పుడు బస్సు ఫ్రీ కావడంతో అందరూ బస్సుల వైపు వెళ్తున్న నేపథ్యంలో మాకు ఉపాధి కరువైతుంది అన్నది ప్రధానం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకోవాలన్న డిమాండ్ మాత్రమే ఉంది. అయితే వాళ్ళ నుంచి ఇతిమితంగా ఒక డిమాండ్స్ అన్నవి లేవు కాబట్టి ఆ డిమాండ్స్ అడుగుతున్నారా, లేదంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించమని అడుగుతున్నారా? వారు మమ్మల్ని ఎలా ఆదుకుంటుంది ప్రభుత్వం అన్న దానిపైనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి వాళ్ళు ఎలాంటి డిమాండ్స్ తీసుకురాబోతున్నారు, ఆ డిమాండ్స్పై ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వబోతుంది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తుంది అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో వారిచ్చే డిమాండ్స్కి అనుగుణంగానే ప్రభుత్వం యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
సంధ్య. కొండల్, ఒకవేళ ఈ ఆటో డ్రైవర్లు విజ్ఞప్తులను ప్రభుత్వం ఆ రోజు ఈవేళ సమీక్ష సమావేశం నిర్వహించబోతుంది, నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడబోతున్నారు కాబట్టి, అంటే ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి ఆటో డ్రైవర్లకు సంబంధించి? వాళ్ళకి ఎటువంటి ఉపాధి మార్గం కానీ లేకపోతే ఒక భరోసా కల్పించే విధంగా ఎటువంటి మార్గాలు ఉన్నాయి? ప్రభుత్వం అనుకోండి, ఇంతకుముందు మంత్రులే అనుకోండి, ఈ అంశం పైన స్పందించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పథకం అమలైన తర్వాత వారు ఆందోళన చేసిన నేపథ్యంలో వారికి కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం ఖచ్చితంగా చూస్తుంది, అదేవిధంగా నిర్ణయం తీసుకుంటుందని కూడా ఇంతకుముందు ఆఫ్ ది రికార్డు కొంత ఆన్ రికార్డులో కూడా మంత్రులు చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఆన్ రికార్డులో చెప్పినది ఏ విధంగా వారికి భరోసా కల్పిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. దీనిపై వారి నుంచి వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం ఎలా వారికి భరోసా కల్పిస్తుంది అన్నది తెలియాల్సింది. దీనిపైనైతే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఈ విధంగా వారిని ఆదుకుంటామన్న ఆలోచన అయితే ఇప్పటివరకు లేదు. వారి నుంచి వచ్చే డిమాండ్స్కి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సంధ్య. రైట్ కొండల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.